డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో మీడియా ముసుగులో నకిలీ మాఫియా అరాచకాలు, బాధితుల ఆందోళన. నలుగురికి న్యాయం చేయాల్సిన మీడియా నేడు కొందరి చేతుల్లో బ్లాక్మెయిల్ అస్త్రంగా మారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా జరుగుతున్న దారుణాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మీడియా ముసుగులో సాగుతున్న ఒక నకిలీ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అమాయకులను మానసికంగా వేధిస్తున్న ఈ ముఠా ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో ఈ నకిలీ మీడియా వేధింపులు తట్టుకోలేక ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఈ అరెస్టులతో అసలు బండారం బయటపడడంతో మరికొందరు బాధితులు కూడా ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి వీళ్ళ అరాచకాలను బయట పెడుతున్నారు. అసలు ఈ ముఠా నడిపిన వసూళ్ల పర్వం ఎంత దారుణంగా ఉందంటే, ఢిల్లీ నుంచి తెచ్చిన ఒక కారు రిజిస్టర్ విషయంలో రొచ్చు ఛానల్ నిర్వాహకులు ఆటోరాణి అనే మహిళతో కలిసి ఒక దంపతులను టార్గెట్ చేశారు. బాధితులను తీవ్ర స్థాయిలో బెదిరించి ఏకంగా 60,000 రూపాయలు వసూలు చేయడమే కాకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ వేధించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ కూడా ఈ ముఠా తమ ప్రభావాన్ని చూపింది. ఫిర్యాదు సరిగ్గా లేదు, లాయర్తో రాయించుకొని రండి అని పోలీసులు అనడంతో బాధితులు బయటకు వచ్చారు. అయితే బాధితులు లాయర్ను కలిసేలోపే సదరు గ్యాంగ్ వారిని అడ్డుకొని, పోలీస్ ఉద్యోగి మా మనిషే, మీపైనే తిరిగి కేసులు పెట్టి లోపల వేయిస్తాం అంటూ బెదిరించింది. దీంతో ప్రాణభయంతో ఆ దంపతులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశారు. ఈ నకిలీ మీడియా ముఠా వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. సదరు వివాదాస్పద ఛానల్ కార్యాలయంలో గనుక నిజాయితీ గల పోలీస్ అధికారి తనిఖీలు చేస్తే పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, చివరికి వారి వారసులకు సంబంధించిన ఎన్నో రహస్య వీడియోలు, ఫోటోలు బయటపడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ రాకెట్లో కీలక పాత్ర పోషిస్తున్న వారి వివరాలు కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ ముఠా అరాచకాలను వెనుకేసుకు వస్తూ అక్రమ బ్లాక్మెయిల్ సంపాదనను ఫోన్ పే ద్వారా పంచుకుంటున్న ఒక లచ్చిగాడు, మరొక పండిత పుత్రుడు ఈ గ్యాంగ్ లో ప్రధాన సభ్యులుగా ఉన్నారు. పోలీస్ అధికారుల వద్దే వేలకు వేలు అప్పులు తీసుకొని తిరిగి ఇవ్వకపోగా తిరిగి వారినే బ్లాక్మెయిల్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఒక కోతల రాయుడు పాత్ర కూడా ఇందులో ఉంది. ఇక తనకు గిట్టని వారిపై నిమ్మకాయల చేతబడుల సిద్ధాంతి తప్పుడు వార్తలు రాయించడానికి రొచ్చు మీడియా ఛానల్ను వేదికగా వాడుకున్నాడట. ఈ వార్తలను ప్రసారం చేసి సంబంధిత వ్యక్తులను రొచ్చు వారు బెదిరించి సొమ్ము చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తనకు రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉందని సిద్ధాంతి చెప్పుకుంటూ తిరిగేవాడని తెలిసిందే. ఇప్పుడు చట్టం ఉచ్చు బిగుస్తుండడంతో ఆ సిద్ధాంతి ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారంట. తానే హైకోర్టు లాయర్నని చెప్పుకుంటూ నకిలీ ఆఫీసులో సెటిల్మెంట్లు చేయటం, తప్పుడు ఫిర్యాదులు చేయించటంలో ఆరితేరిన మరో వ్యక్తి కూడా ఈ మాఫియాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు బాధితులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. జర్నలిజం ముసుగులో సాగుతున్న ఈ నకిలీ మాఫియా అరాచకాలపై పోలీస్ యంత్రాంగం ఉక్కు పాదం మోపాలని బాధితులతో పాటు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ముఠా సభ్యుల కదలికలపై నిఘా పెట్టి సామాన్యులను ఈ బ్లాక్మెయిల్ రాక్షసుల నుండి కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.